సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే బబ్బీ గారితో అయితే పావులాట ఆడినా. ఇక పొయ్యి అయితే ముట్టించిన. చిన్న పొయ్యి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పొయ్యి ఇగో చిక్కుడుకాయ కూర అయితే వండినాం. ఇగో ఇంట్లో అయితే కుక్కర్లో అయితే అన్నం వండినా. 2 విజిల్లకు అన్నం అవుతుంది కుక్కర్లో అన్నం వండేసిన. ఇగో టిఫిన్ బాక్స్ అయితే కట్టేసిన ఫ్రెండ్స్ మా బబ్బీ గారికి. వస్తున్నా, ఆగు, కూర్చోవే కూర్చో. ఇగో బోర్లు ఇద్దాం, ఇవన్నీ మంచిగా అక్కడ పెట్టు, నేను ఒక్కొక్కటి ఇస్తా. అక్కడ పెట్టు మంచి బోర్లు. ఇగో బకెట్ ఇట్లా పెట్టు అక్కడ. ఇక కుక్కర్ మూత కుక్కర్ మీద పెట్టు. ఇట్లా పెట్టి ఇగో టిఫిన్ బాక్స్ ఇట్లా ఇట్లా మమ్మీ అంటే మమ్మీ ఇది అవే పొయ్యి పెట్టనీకే. మనం ఇప్పుడు వంట చేస్తున్నాం కదా. సరే కట్టలు ఇప్పుడు కాదు, కట్టెలు పెట్టు మమ్మీ. పెడుతున్నా. చిన్న చిన్న సన్న సన్న పెడతాం. పెడుతున్నా. చాలిగా ఆగు, మళ్ళీ తర్వాత పెడదాం. కొన్ని పేపర్లు వేద్దాం. అందులో పేపర్లు వేస్తాను. కట్టలు అంటుకోవాలంటే పేపర్లు వేయాలి. మరి అంటుకోవు కదా డైరెక్ట్. అగ్గి పెట్టా చాలు, కొన్ని చాలు కదా. ఇక పేపర్లు అయితే ఏమంట వచ్చింది. ఆ పెంకి పెంకి కూర పెడదాం. నూనె జర వేడెక్కండి. ఉల్లిగడ్డలు వేస్తున్నా. వేడయింది నూనె. నిజంగానే వేడైంది రా. జర మగ్గని మగ్గని మగ్గని. ఓ బాగా మంచిగా. ఇక కలమాకు వేసుకుందాం. జర్ర కలమాకు జర్ర మగ్గని. అయ్యో అయ్యో ఉరుకుతాంది ఇది. పొగ అంటే పొగ వస్తుంది. అబ్బా మగ్గనే చేయాలి. ఇప్పుడు పసుపు వేయాలి. ఇక్కడ పొగ వస్తుంది అమ్మ. నెక్స్ట్ అల్మల్లిగడ్డ పట్టుకొని కలపాలి. జర్ర సేపు మగ్గాలి. మగ్గినాక ఆగే పచ్చి వాసన పోవాలి. అల్మల్లిగడ్డ ఈ పచ్చి స్మెల్ అంతా పోయినాక మంచిగా నువ్వా నువ్వేదు అని ఇదంతా జర మగ్గని. ఉల్లిగడ్డ టేస్ట్ బాగుంటది అన్న మగ్గుతాయి. సరేనా? బియ్యం కొంచెం ఆయిల్ చిక్కుడు వేసుకుందాం బబ్బీ. ఇక్కడ దగ్గర జరుగు. వెయ్యి మళ్ళా చిక్కుడుగా మీదిక్కనే మెల్లగా వెయ్యి.
నేను కలుపుతాగా నీ కలపనికి రాదు మమ్మీ జరుగుతుంది ఇక మాడ అంటే నీ వల్ల చిక్కుడు వేసుకున్నాం కదా జరసేపు మగ్గనీది మగ్గాల జరసేపు కారం వేయాలా వేస్తా కారం ఉప్పు అన్నీ వేస్తా జర అది పచ్చివాసన అవ్వాలి చిక్కుడుకాయ కూడా కట్టె లోపలి కనాలి గింత అది ఉండని ఇవైతే మండుతున్నాయి ఇక మమ్మీ నేను కలుపుతా నేను ఉప్పు కారం వేసినాక నువ్వు కలుపు సరే ఆ కారం ఉప్పు కారం ఉప్పు రెండు కలుపు నేను అట్టుకుంటా కలుపు ఉప్పు కారం వేసినాం కదా జరసేపు కలపాలి నీళ్ళు ఇక్కడ నీళ్ళు ముంచి నీళ్ళు వద్దాము అడగంటుతుంది చాలు కొన్ని చాలు మంచి కలుపుకోవాలి ఇది అడగంటకుండా మళ్ళీ నువ్వు కలిపితే సగం సగం కలిపితే సగం అడగంటుతుంది మంచి ఉప్పు కారం కలవాలి ఇంటికి ఇప్పుడు నీళ్ళు పోసినా అది కొత్తిమీర వేసుకోవాలి మీదికే మంచిగా అట్లా ఇక జరసేపు ఉండని ఇక ఒక్క 5-10 నిమిషాలు అయితే కూర అవుతుంది కూర అయిపోయానికి వచ్చింది ఆ కుక్కర్ తీసుకొని కొన్ని బియ్యం వేయి ఆ గ్లాసులు ఉన్నాయి చూడు బియ్యం కొన్ని బియ్యమా బియ్యమే తింటానా ఇంకా కొన్ని అయ్యి చాలు టిఫిన్ చెప్పు కూర అయిపోయింది జల్లి బియ్యం కడిగి పెట్టు పెరుగుతుందా పొయ్యి నీళ్ళు పొయ్యి అప్పుడు పొయ్యి ముట్టిస్తా అన్నం పొయ్యి మీద పెడుతున్నాం సరే అవుతుంది మూత ఇక్కడ మూత కుక్కర్ అయితే 2 విజిల్లకు అన్నం అయిపోతుంది అన్నం ఉడుకుతుంది ఒకసారి కలుపుతా ఇగో ఉడికింది సగం మళ్ళీ మూత పెడదాం జ్వరం అంటుకున్నాక అన్నం అయింది ఆ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయి ఇక అన్నం దించుతున్నా ఓపెన్ అయితే లేదా నేను చేస్తాను టిఫిన్ బాక్స్ కట్టాలి అన్నం అయింది టిఫిన్ బాక్స్ కడుతున్నా కట్టు ఆటలు పంపిద్దాం కొంచెం 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 కూరేద్దాం 2 ఇట్ల అన్నం ఒక దాంట్లో కూర ఇప్పుడు కూర వేద్దాం సరే గిన్నె 2 ఇట్ల వేస్తున్నా 2 ఇట్ల అన్నం 2 ఇట్ల కూర చెప్పింది ఆటోలో పంపిద్దాం సరే ఆటోలో మూత మూతనా ఏది మూత ఇప్పుడు మూత మొత్తం క్లోజ్ చేసేస్తుంది ఆటోలో పంపిద్దాం పంపిద్దాం టిఫిన్ బాక్స్ రెడీ చిక్కుడుకాయ కూర వైట్ రైస్ ఎమ్మి టేస్టీ రెడీ ఇక పంపి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే బబ్బిగాంతో అయితే పావులాట ఆడినా ఇక పొయ్యి అయితే ముట్టించిన చిన్న పొయ్యి ఎలా ఉందో కామెంట్ చేయండి మా పొయ్యి ఇగో చిక్కుడుకాయ కూర అయితే వండినాం ఇగో ఇంట్లో అయితే కుక్కర్లో అయితే అన్నం వండినా 2 విజిల్లకు అన్నం అవుతుంది కుక్కర్లో అన్నం వండేసిన ఇగో టిఫిన్ బాక్స్ అయితే కట్టేసిన ఫ్రెండ్స్ మా బబ్బిగానికి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము మరి కొత్త వీడియోస్ అని మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి